హ్మ్, ఆలోచించండి ఒకసారి. ఎవరైనా తమ ఇంటి తాళాలు వేరే వాళ్ళకి ఇచ్చేసి, ఆ తర్వాత తమ దగ్గరున్న డూప్లికేట్ తాళం కూడా తీసి చెత్తబుట్టలో పడేస్తే ఎలా ఉంటుంది? అంటే అది చేతులారా ఆస్తిని వదులుకోవడమే అవుతుంది. కరెక్ట్. ఖచ్చితంగా సర్వే నంబర్ 119లో ఉన్న బీఈసీహెచ్ఎక్స్ సొసైటీ సభ్యుల పరిస్థితి ఇప్పుడు ఇలాగే మారుతోందని కొన్ని పత్రాలు హెచ్చరిస్తున్నాయి. ఈ 23 ఏప్రిల్ 2026 నాటి నోటీసుల సారాంశం, అలాగే వాటి వెనుక ఉన్న కథను అర్థం చేసుకోవడమే ఈనాటి మన లోతైన విశ్లేషణ ప్రధాన ఉద్దేశం. అవును. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. ఈ మూలాల్లో ఉన్న రాజకీయ లేదా వివాదాస్పద అంశాల పట్ల మనం ఎలాంటి పక్షం వహించడం లేదు. కేవలం ఆ పత్రాల్లో ఉన్న వాదనలను ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషిస్తున్నాము. రైట్. అసలు కేఏపీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి ఏజీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం వల్ల సొసైటీ సభ్యుల ఆస్తి హక్కులకు వచ్చే నష్టమేంటి? మీరు ఇందాక చెప్పిన ఆ తాళాల పోలిక ఇక్కడ ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే ఆ, ఈ ఏజీపీఏ ఇవ్వడం, అలాగే అసలు దస్తావేజులను భద్రత లేదా సేఫ్ కస్టడీ పేరుతో సొసైటీకి అప్పగించడం వల్ల చాలా నష్టముంది. ఎలాంటి నష్టం? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A కింద ఉన్న ప్రాథమిక ఆస్తి హక్కును వారు కోల్పోతారని ఈ డాక్యుమెంట్లు స్పష్టంగా చెబుతున్నాయి. హైకోర్టులో వివాదం పెండింగ్లో ఉన్నప్పుడు ఇలా చేస్తే ప్లాట్ల యజమానులు ఆ స్థలంలోకి అసలు అడుగుపెట్టలేరు, దాన్ని అమ్ముకోలేరు. ఒక్క నిమిషం. ఇక్కడే నాకు కొంచెం సందేహం వస్తోంది. రియల్ ఎస్టేట్లో డాక్యుమెంట్లు సేఫ్ కస్టడీలో ఉంచడం చాలా సాధారణంగా జరిగేదే కదా. మన డాక్యుమెంట్లు వాళ్లు భద్రంగా దాస్తామంటే ఈ నోటీసులు దాన్ని ఒక ఉచ్చుగా ఎందుకు వర్ణిస్తున్నాయి? మంచి ప్రశ్న. ఎందుకంటే ఆ రక్షణ నిజంగా రక్షణ కాదు. గతంలో ఈ సొసైటీ చేసిన పనుల వల్ల ఇదంతా అనుమానాస్పదంగా మారిందని పత్రాలు ఆరోపిస్తున్నాయి. అంటే గతంలో ఏం జరిగింది? ఒక పాత సివిల్ కేసులో, అంటే OS 21999 కేసులో సొసైటీ తరపున ముఖ్య సాక్షి PW1 కోర్టులో నిలబడి తమ భూమిని ప్రభుత్వ భూమి అయిన శిఖం చెరువు అని తప్పుగా ఒప్పేసుకున్నారు. ఓహో, అసలు సొసైటీ వాళ్లే తమ సొంత భూమిని చెరువు అని ఎందుకు ఒప్పుకుంటారు? దీనివల్ల వాళ్లకొచ్చే లాభమేంటి? అది కావాలనే కేసు ఓడిపోవడానికి అలా చేశారని పత్రాల వాదన. అంతేకాదు 1972లో ప్రభుత్వం ఆమోదించిన లేఅవుట్ను కూడా కోర్టుకు చూపించకుండా దాచిపెట్టారు. అలా దాచడం వల్ల ఆ భూమి ప్లాట్లుగా ఉన్నట్లు కాకుండా ఒక ఖాళీ ప్రభుత్వ స్థలంగా కనిపించింది కదా. కరెక్ట్. దీంతో ఆక్రమణదారులు సులభంగా కన్నేయడానికి వీలు చిక్కింది. ఆ తర్వాత WP 9510/2005 కేసు నుండి తప్పుకోవడం, ఒక ప్రభుత్వ అప్పీల్ను కనీసం వాదించకపోవడం చూస్తుంటే ఇది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమని అర్థమవుతోంది. అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం సభ్యుల ఆస్తిని ఆక్రమణదారులకు బహిర్గతం చేసినట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 22, 2026న సొసైటీ సెక్రటరీ వాట్సాప్ గ్రూప్లో పెట్టిన మెసేజ్ చూస్తే ఇది ఇంకా క్లియర్ అవుతోంది. అవును. ఆ మెసేజ్లో ఏముందంటే, సభ్యులు తమ భూమిని కాపాడుకోవడానికి స్వంతంగా చేస్తున్న పోరాటాన్ని ఆయన కేవలం జాప్యం చేయడానికి వేసే ఎత్తుగడ అని చాలా తేలిగ్గా కొట్టిపారేశారని మూలాలు చెబుతున్నాయి. నిజమే. ఇదొక ఇన్స్టిట్యూషనల్ సబాటేజ్ లాగా పత్రాలు వర్ణిస్తున్నాయి. సరిగ్గా సొసైటీ ఇలా సహకరించిన సమయంలోనే కొందరు సభ్యులు ఆస్తిని కాపాడటానికి ముందుకొచ్చారు. అవును, పత్రాల్లో వారి పేర్లు కూడా ఉన్నాయి. ఎస్కే బాజీ మొహమ్మద్, వాజిద్ హుస్సేన్లతో పాటు దాదాపు 200 మందికి పైగా సభ్యులు IA 13/8/2023 మరియు IA 22022 ద్వారా నేరుగా కోర్టును ఆశ్రయించారు. కరెక్ట్. దీని ఫలితంగా వచ్చిన WP 1072/2024 ఆర్డర్ మేరకు రెవెన్యూ శాఖ మరియు హైడ్రా రంగంలోకి దిగాయి. ఆ అధికారులే స్వయంగా వెళ్లి భూమికి కంచెవేశారని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే పత్రాల ప్రకారం హైడ్రా ఇక్కడ విలన్ కాదున్నమాట. మొఖీం లాంటి ఆక్రమణదారులను ఆపడానికి కోర్టు నియమించిన ఒక సెక్యూరిటీ గార్డ్లాగా పనిచేస్తోందని మనం అనుకోవచ్చు. అద్భుతమైన పోలిక. 100% అదే జరుగుతోంది. ప్రభుత్వం రక్షణ ఇస్తున్నప్పుడు ఇక ప్రైవేట్ బిల్డర్ల రక్షణ ఆ భూమికి అవసరం లేదు. అందుకే ఈ హెచ్చరిక నోటీసులు సభ్యులకు ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సూచిస్తున్నాయి. యాక్షన్ ప్లాన్ ఏంటి? పత్రాలు సభ్యులను సరిగ్గా ఏం చేయమంటున్నాయి? ముందుగా, బిల్డర్కు ఇచ్చిన ఆ ఏజీపీఏ పత్రాన్ని సభ్యులు వెంటనే రద్దు చేసుకోవాలి. రైట్. అలాగే VCHS నుండి అసలు దస్తావేజులు వెనక్కడగాలి. అంతేకాకుండా ఆ పాత నకిలీ తీర్పును రద్దు చేయడానికి వేసిన OS 2512/024 కేసులో అందరూ చేరాలని గట్టిగా చెబుతున్నాయి. అంటే వేరొకరికిచ్చేసిన ఆ ఇంటి తాళాలను వెంటనే వెనక్కి తెచ్చుకుని ఆస్తిని స్వయంగా కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నమాట. ఖచ్చితంగా.
అయితే ఇదంతా చూస్తుంటే ఒక లోతైన ప్రశ్న ఉదయిస్తుంది. ఏంటది? కేవలం ఒక సంతకం అలాగే ఒక దస్తావేజు బదిలీతో యజమానులు తమకి తెలియకుండా రాజ్యాంగ హక్కుల నుండి ఎలా దూరమవుతున్నారో చూశాం గదా. ఉమ్, రియల్ ఎస్టేట్ రంగంలో ఈ సేఫ్ కస్టడీ పేరుతో జరుగుతున్న ఇతర ఒప్పందాల్లో ఇంకెన్ని ఇలాంటి రహస్య ప్రమాదాలు దాగి ఉన్నాయో కదా. అవును. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ముఖ్యంగా ఆస్తి కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి.